గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆండాళ్ తిరువడిగలే శరణం. ఆండాళ్ అమ్మవారి తిరునక్షత్ర మహోత్సవ శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతిలో ఘనంగా శ్రీ ఆండాళ్ అమ్మవారి తిరువాడిపురం ఉత్సవాలు. గోదా సమేత శ్రీ గోవిందరాజస్వామి వారికి స్నపన తిరుమంజనం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత మాజీ ఉపరాష్ట్రపతి ప్రతి గ్రామంలో గుడి ఉండేలా టీటీడీ వంటి సంస్థలు చర్యలు చేపట్టాలి. తిరుమలలో మీడియాతో వెంకయ్య నాయుడు. విజయవాడ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మహాసంప్రోక్షణ క్రతువు. ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో ఆగమోక్తంగా కళాకర్షణ కార్యక్రమం. టీటీడీ పాఠశాలలో ఘనంగా సద్గమయ కార్యక్రమం ప్రారంభం. బాల్య దశలోనే ధార్మిక విలువలు పెంపొందించే దిశగా అవగాహన తరగతులు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఆండాళ్ తిరువాడిపురం ఉత్సవాలు చివరి రోజుకు చేరుకున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో జూలై 19వ తేదీ నుండి 28వ తేదీ వరకు 10 రోజుల పాటు నిర్వహించిన ఆండాళ్ అమ్మవారి తిరువాడిపురం ఉత్సవాలను పురస్కరించుకుని సోమవారం ఉదయం తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో స్నపన తిరుమంజనం జరిగింది. శ్రీరంగనాథుడిపై అపర భక్తిని కలిగి స్వామివారిలో ఐక్యమైన పరమ భక్తురాలు ఆండాళ్ అమ్మవారు. తమిళ ఆడినెల పూర్వ పల్గొని నక్షత్రం రోజున గోదాదేవి శ్రీరంగంలోని పెరియాళ్వార్ ఇంటిలోని తులసివనంలో లభించారు. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం 10 రోజుల పాటు శ్రీ గోదాదేవి తిరువాడిపురం ఉత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా జూలై 19వ తేదీ నుండి జూలై 28వ తేదీ వరకు టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్న తిరువాడిపురం ఉత్సవాలలో భాగంగా సోమవారం ఉదయం గోదాదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారికి స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను వేంచేపు చేసిన అర్చకులు విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవాచనం, కనసారాధన తదితర క్రతువులను పూర్తి చేసిన అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆండాళ్ అమ్మవారికి శ్రీ గోవిందరాజస్వామి వారికి పంచామృతాలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో కన్నుల పండువగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం ఉదయం భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శ్రీవారి ప్రసాదాలను, డైరీ, క్యాలెండర్లను అందజేశారు.
రామేశ్వరం ఆలయం వెలుపల మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడుతూ తిరుమల దివ్యక్షేత్రం ప్రపంచంలోని హిందువులకు స్ఫూర్తి కేంద్రంగా భాసిల్లుతోందని, ప్రతి గ్రామంలో గుడి ఉండేలా టీటీడీ వంటి సంస్థలు ముందుకు రావాలని అభిలషించారు. తిరుమలకు వచ్చి కుటుంబ సమేతంగా భగవద్ దర్శనం చేసుకోవడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. భగవద్ దర్శనం వలన అందరికీ సదాలోచన, సత్ప్రవర్తన, సద్బుద్ధి, సదాచారం వాటి పట్ల మరింత విశ్వాసం కలిగి సానుకూల దృక్పథంతో ముందుకెళ్ళేటికి అవకాశం ఉంటుంది. అందువల్ల జీవితంలో ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక చింతన చాలా అవసరం. మన హిందూ ధర్మం ప్రకారం మనం దైవభక్తి కలిగి ఉండడంతో పాటు సమాజ భక్తి, సేవ, అనురక్తి కూడా కలిగి ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. తిరుపతి తిరుమల దేవస్థానం కలియుగ వెంకటేశ్వర స్వామిని మనం పిలుచుకుంటూ ఉంటాం. ఎంతో ఒక స్ఫూర్తి కేంద్రం లాంటిది. ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ ఇది ఒక ముఖ్యమైన స్ఫూర్తి కేంద్రం. భక్తులు వచ్చి దైవ దర్శనానికి వచ్చి హుండీలో కానుకలు సమర్పించడం ఉద్దేశం మన ధర్మాన్ని, మన హిందూ ధార్మిక ఆలోచనలను మరింతగా పెంపొందింపజేయాలని. అందుకని నేనేం చెప్తున్నానంటే, దేవస్థానం నిధులు ముందుగా మన ప్రాచీన సాంప్రదాయం ప్రకారం ప్రతి ఊళ్ళో ఒక గుడి ఉండాలి. అది దేవస్థానాలు, ప్రముఖ దేవస్థానాలు ముందుకు వచ్చి, ముఖ్యంగా తిరుపతి దేవస్థానం లాంటి దేవస్థానాలు ముందుకు వచ్చి ఆ కార్యక్రమాన్ని చేపట్టాలి. గుడి లేని ఊరు ఉండకూడదు. ఎంత చక్కని ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా సంఖ్య పెరిగే కొద్దీ కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. ఎందుకంటే బయట మనం ఎన్నైనా ఏర్పాటు చేయొచ్చు, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మందిరంలోకి ఆ దైవ దర్శనానికి ఉండే స్థలం, సమయం అది పరిమితమైంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే మిగతా ప్రణాళికలను కూడా అధికారులు సిద్ధం చేస్తుంటారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా విరాజిల్లుతున్న విజయవాడ పున్నమ్మ తోటలో వేంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మహాసంప్రోక్షణ క్రతువులు ఆగమోక్తంగా కొనసాగుతున్నాయి. జూలై 26వ తేదీ నుండి 31వ తేదీ వరకు నిర్వహించనున్న అష్టబంధన జీర్ణోద్ధరణ మహాసంప్రోక్షణలో భాగంగా ప్రధాన ఘట్టమైన స్వామివారి బింబ కుంభ కళా ప్రకర్షణ కార్యక్రమం మంగళకరంగా జరిగింది. ఆగమ సంప్రదాయ అనుసారం స్వామివారిని కుంభంలోకి ఆవాహన చేసి ఊరేగింపుగా యాగశాలకు తీసుకువచ్చి కుంభ ప్రతిష్ఠ నిర్వహించారు. ఆపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను వేంచేపు చేసి పూజలు నిర్వహించి హారతులు అందజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతిలోని టీటీడీ ఉన్నత పాఠశాలలో సద్గమయ కార్యక్రమం సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ నెల 28వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఆయా పాఠశాలలో విద్యార్థులకు సనాతన ధర్మం, మానవీయ విలువలు, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, భక్తి తత్వం తదితర అంశాలపై నిష్ణాతులైన పండితుల చేత అవగాహన తరగతులను నిర్వహించనున్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఉన్నత పాఠశాలలో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో టీటీడీ డీఈఓ వెంకట సునీల్, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ప్రత్యేక అధికారి శ్రీరామ రఘునాథ్, అదనపు కార్యదర్శి రామ్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు, ప్రసంగించారు. బాల్యదశ నుండే చిన్నారులలో సనాతన ధర్మం, ధార్మిక విజ్ఞానం, భక్తి తత్వం, మానవీయ విలువలు, వ్యక్తిత్వ వికాసం తదితర అంశాలపై అవగాహన పెంపొందించి వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో మహత్తర కార్యక్రమాలను నిరంతరాయంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో సద్గమయ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. తిరుమల తిరుపతిలోని టీటీడీ ఉన్నత పాఠశాలలో ఈ అద్భుత కార్యక్రమాన్ని జూలై 28వ తేదీ నుండి 31వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం ఉదయం తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాలలో సద్గమయ ప్రారంభ కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. ముందుగా టీటీడీ విద్యాశాఖ అధికారి
పి వెంకట సునీల్, హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీరామ రఘునాథ్, అదనపు కార్యదర్శి రామ్ గోపాల్లు జ్యోతి ప్రజ్వలన చేసి పద్మావతి శ్రీనివాసుల చిత్రపటాలకు పూజలు నిర్వహించారు. అనంతరం టీటీడీ విద్యాశాఖ అధికారి పి వెంకట సునీల్ మాట్లాడుతూ చిన్నారులలో వ్యక్తిత్వ వికాసం, మానవీయ విలువలు పెంపొందించేందుకు టీటీడీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. ఒక మంచి విద్య అంటే కేవలం మార్కులు సంపాదించడం, జీవనోపాధికి మనకి ఏదో ఒక వృత్తిని ఎన్నుకునేదానికి కావాల్సిన అర్హతను సాధించడం మాత్రమే కాదు. నువ్వు ఏ వృత్తిలో అయినా ఎంత నైపుణ్యము, ఎన్ని మార్కులు ఉన్నప్పుడు కూడా వీటన్నిటికంటే ముందుగా మనం ఒక మానవత్వం కలిగినటువంటి మనుషులుగా మనం రూపొందాలి. అలా మనలో ఒక మానవతా విలువలు ఉన్నట్లయితేనే మనం ఒక మంచి స్నేహితుడిగా, మంచి బిడ్డగా, మంచి తండ్రిగా, మంచి సహోదరులుగా, అన్నిటినీ మించి ఒక మంచి పౌరుడిగా మన ఈ సమాజంలో ఉంటాం. మనం ఎంత స్థాయిలో ఉన్నప్పటికీ కూడా మన ప్రవర్తనలో మంచి అనేది లేకున్నట్లయితే, ఒక సత్ప్రవృత్తి, సద్భావన అనేది మన ప్రవర్తనలో లేకున్నట్లయితే మనం ఎప్పటికి కూడా ఈ కుటుంబంలో కానీ సమాజంలో కానీ ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో మనం నిలబడలేం. హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీరామ రఘునాథ్ మాట్లాడుతూ విద్యార్థులను సన్మార్గంలో పయనింపచేస్తూ ఉత్తమోత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు టీటీడీ ఎన్నో కార్యక్రమాలను చేపడుతోందని వివరించారు. ఏవైతే మన సనాతన ధర్మంలో కానీ ఒక చక్కటి పౌరుడిగా ఎదగడంలో కానీ మనకి ఏవైతే అవసరమవుతున్నాయో అవన్నీ కూడా విద్యార్థులకు అందించాలన్న ఉద్దేశంతో గతంలో కొన్ని కార్యక్రమాలు చేశాం. తిరిగి ఈ సద్గమయ అనే కార్యక్రమాన్ని మనం ఏర్పాటు 4 రోజుల పాటు రోజు 6 అవర్స్తో 24 అంశాల మీద మీకు చక్కటి విషయాలను చెప్తారు. నీతి నియమాలు చెప్పాలి, ఒకవైపు మన సంస్కృతి సంస్కారాలు చెప్పాలి. ఇవన్నీ చెప్పడానికి గాను ఈ ప్రకారంగా తయారు చేసి మీకు ఒక చక్కటి సిలబస్ చేసి మీకు సద్గమయ అనే కరదీపిక కూడా మీకు అందరికీ అందజేశారు. ఒక్కొక్క గంటలో ఒక్కొక్క అంశాన్ని చెప్తారు. మాతృదేవో భవ అవచ్చు, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, మన కుటుంబం, మానవీయ మూల్యాలు, మన పండుగలు, వాటిలో ఉన్న పరమార్థాలు, చక్కటి అంశాలు ఉన్నాయి మనల్ని తీర్చిదిద్దుకోవడానికి. మనం అందరం కూడా కలిసి కూర్చొని చర్చించుకొని ఆచరిద్దాం. మనమందరం కూడా కలిసి ముందుకు సాగదాం. డిపిపి అదనపు కార్యదర్శి రామ్ గోపాల్ మాట్లాడుతూ చిన్నతనం నుండే విద్యార్థులలో ధార్మిక విలువలు పెంపొందించి ఆధ్యాత్మికత వైపు నడిపించేందుకు సద్గమయ వంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. ఈ సద్గమయ అంటే వెలుగు, రేపటి తరానికి వెలుగుబాట. ఇప్పుడు రేపటి తరం అంటే ఎవరో కాదు, మీరే. మీ అందరికీ ఒక మంచి మార్గంలో నడిపించడానికి చేసే చిరు ప్రయత్నమే హిందూ ధర్మ ప్రచార పరిషత్ చేసే చిరు ప్రయత్నమే ఈ సద్గమయ. ఇందులో మన సనాతన ధర్మం, మనం పాటించవలసిన మానవతా విలువలు, కుటుంబం యొక్క విలువలు మనం తెలుసుకొని జీవితంలో మున్ముందుకి వెళ్ళాలి అన్న విషయాలు ఎన్నో మీకు చిరపరిచితమైన ఆచార్యులందరూ తెలియజేస్తారు. అవన్నీ మీరు చక్కగా వినండి. పుస్తకాలన్నీ సో దాంట్లో ఉంటుంది. మనం ప్రపంచాన్ని మార్చిన అవసరం లేదు. ప్రపంచాన్ని మార్చడమో లేకపోతే ఎన్నో వ్యవస్థల్ని మార్చేయడమో చేయని అవసరం లేదు. ప్రతి ఒక్కరూ చేయగలిగిన ఒక్క పని ఏమిటంటే ఎవరికి వాళ్ళు మారడం, మార్చుకోగలగడం. మనల్ని మనమే మార్చుకోవాలి. అలాగే తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాలలో జరిగిన సద్గమయ ప్రారంభ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు జె సంధ్య, వి రాజేంద్ర కుమార్, ఎం ఆదిత్య శర్మ, టి శివరామకృష్ణులు పాల్గొని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి వారికి పూజలు నిర్వహించారు. విద్యార్థులలో ఉన్నతమైన వ్యక్తిత్వం, సనాతన ధర్మం విలువలను పెంపొందించడానికి సద్గమయ కార్యక్రమం ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందని వక్తలు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక శ్రీ కోదండరామస్వామి ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఎం సురేంద్రబాబు అధ్యక్షతన సద్గమయ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రముఖ పండితులు చంద్రమౌళి, డాక్టర్ ఉమా కిరీటి,
డాక్టర్ గరికిపాటి రమేష్, డాక్టర్ తేజోవాణి తదితరులు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. అదేవిధంగా తిరుపతిలోని శ్రీ పద్మావతి ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు వి పద్మావతమ్మ అధ్యక్షతన సద్గమయ కార్యక్రమం ప్రారంభమైంది. ఆల్ ఇండియా రేడియో విశ్రాంత అధికారి ఏ మల్లేశ్వరరావు, ఎస్ నాగమల్లిక, కె ప్రసన్న తదితరులు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. తిరుపతి జిల్లాలోని టీటీడీ అనుబంధ ఆలయమైన నారాయణవనం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా మెరిసింది. నారాయణవనం పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ ఆండాళ్ అమ్మవారి తిరువాడిపురం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జూలై 19వ తేదీ నుండి 28వ తేదీ వరకు 10 రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలను పురస్కరించుకుని ప్రతిరోజు సాయంత్రం ఆండాళ్ అమ్మవారికి తిరుచి సేవ జరుగుతుంది. ఈ సందర్భంగా శ్రీ గోదాదేవి ఉత్సవ మూర్తిని స్వర్ణాభరణాలు, పుష్పమాలలు, పట్టు పీతాంబరాలతో దివ్యంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చిన అర్చకులు విశేష పూజలతో సేవించి హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఆండాళ్ అమ్మవారికి తిరుచి ఉత్సవం వైభవంగా జరిగింది. భక్తకోటికి సకల శుభాలను ప్రసాదించే శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి ఆవిర్భావ దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ అన్నవరం క్షేత్రంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి నిత్య షోడశోపచారాలను పూర్తి చేశారు. ఆ తర్వాత రామా సమేత సత్యనారాయణ స్వామివారికి అభిషేక ఆరాధనలు నిర్వహించారు. సుందరంగా అలంకార శోభితులను చేసి మండపంలో వేంచేపు చేసి చతుర్వేద పారాయణం నిర్వహించారు. ఆపై ఆలయ ప్రాంగణంలోని అనివేటి మండపంలో మూలమంత్ర హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ చైర్మన్ ఐవే రోహిత్, ఈవో వీరసుబ్బారావులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో అభినయ ఆర్ట్స్ రజతోత్సవ వేడుకలు ఆదివారం రాత్రి వైభవంగా ముగిశాయి. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, భారత ప్రభుత్వం సాంస్కృతిక శాఖ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత సాంస్కృతిక సమితి సంయుక్త సహకారంతో జూలై 19వ తేదీ నుండి 27వ తేదీ వరకు ఈ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన కళాకారులు హరినామ సంకీర్తనలు, కూచిపూడి, భరతనాట్యం, నృత్య రూపకాలు, నాటక పోటీలు, సాంఘిక నాటికలు తదితర అంశాలలో తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించారు. విశేషించి కూచిపూడి, భరతనాట్య నృత్య ప్రదర్శనలు తిరునగరి వాసులను ఎంతగానో అలరించాయి. ఆదివారం రాత్రి జరిగిన ముగింపు వేడుకలకు ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, తిరుపతిపుర ప్రముఖులు మబ్బు సూర్యనారాయణ రెడ్డి, పోకల అశోక్ కుమార్, బిఎన్ రెడ్డి తదితరులు పాల్గొని వివిధ పోటీలలో అత్యంత ప్రతిభ కనబరిచిన కళాకారులకు బహుమతులను అందజేశారు. చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని చింతతోపు వద్ద నూతనంగా నిర్మించిన శ్రీ వరదాంబికా దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపనం, కుంభాభిషేక మహోత్సవం వేదోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగ మండపంలో విశేషంగా కలశారాధన, హోమాది క్రతువులు జరిపి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై మేళతాళాలతో కలశాలను ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారి మూలమూర్తికి, గోపుర కలశ శిఖరానికి కుంభాభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత గర్భాలయంలో
చల్లగా కటాక్షిస్తున్న శ్రీ వరదాంబికాదేవిని వర్ణశోభిత సుగంధభరిత పుష్పమాలలు మణిమయ వజ్రాభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి విశేష ఆరాధనతో సేవించారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ ఉత్సవంలో పాల్గొని శ్రీ వరదాంబికాదేవి దర్శనం చేసుకున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా విరాజిల్లుతున్న విజయవాడ పున్నమ తోటలో వేంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మహాసంప్రోక్షణ క్రతువులు ఆగమోక్తంగా కొనసాగుతున్నాయి. జూలై 26వ తేదీ నుండి 31వ తేదీ వరకు నిర్వహించనున్న అష్టబంధన జీర్ణోద్ధారణ మహాసంప్రోక్షణలో భాగంగా ఆదివారం సంప్రదాయ శోభితంగా అగ్ని ప్రతిష్ఠ జరిపారు. అర్చకులు ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో అగ్నిని ప్రజ్వలింపచేసి మేళదాళాలు మంగళవాయిద్యాల నడుమ గర్భాలయానికి అగ్నిని తీసుకువచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి సమక్షంలో పూజలు నిర్వహించారు. ఆపై యాగశాలలో అగ్ని ప్రతిష్ఠ చేసి యాగాలను వేదోక్తంగా ప్రారంభించారు. అనంతరం బింబాత్ కుంభే కళాపకర్షణ, ఉపచార సమర్పణ, ఉక్త హోమాలను జరిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం విశిష్ట గోదావరి నదీ తీరాన నెలవైన శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. శ్రావణ మాసం ఆదివారాన్ని పురస్కరించుకుని అర్చకులు ఆరోగ్య ప్రదాత శ్రీ ఆదిత్యునికి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ఆ తర్వాత సహస్రకిరణధారి సూర్యనారాయణుడికి కవచ ధారణ చేసి వర్ణశోభిత పుష్పమాలలతో అలంకరించి నైవేద్యము, మహామంగళహారతులు సమర్పించారు. విశాఖ మహానగరం కళాభారతి ఆడిటోరియంలో శ్రీ రుక్మిణి కళ్యాణం కన్నుల పండువగా జరిగింది. శ్రావణ మాసోత్సవాలను పురస్కరించుకుని త్యాగరాజ ఆరాధన ట్రస్ట్, నారాయణ తీర్థ తరంగిణి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రుక్మిణి కళ్యాణం విశాఖ వాసులకు పరవశాన్ని అందించింది. చక్కటి వేదికపై సుందరంగా అలంకరించిన రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామి వారిని వెంచేపు చేసి అర్చకులు కలశ ప్రతిష్ఠ, కలశ పూజ, సంకల్ప పూజ, కంకణ ధారణ, యజ్ఞోపీఠ ధారణ, గౌరీ పూజలు జరిపారు. ఆపై మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలను వేదమంత్రోచ్చారణల నడుమ వేడుకగా నిర్వహించారు.
వరంగల్ నగరంలోని దత్తపురంలో కొలువైన శ్రీ వరద దత్తాత్రేయ స్వామివారి ఆలయంలో తైలాభిషేకం ఘనంగా జరిగింది. శ్రావణ మాసాన సకల జనులు సంక్షేమాన్ని కోరుతూ అర్చకులు త్రిమూర్తి స్వరూపుడైన శ్రీ దత్తాత్రేయ స్వామివారికి పంచామృతాలు, విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకుని భక్తులు తన్మయులయ్యారు. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి పట్టణంలోని శ్రీ వైద్యముక్తినాథ క్షేత్రంలో శనీశ్వర విగ్రహ ప్రతిష్ఠ వేడుకగా జరిగింది. ఎంతో ప్రసిద్ధి చెందిన శని సింగనాపూర్ కృష్ణాశిలా శని విగ్రహం తరహాలో ఈ ఆలయంలో కూడా సకల గ్రహ దోష శనిదోష నివారణార్థం శాస్త్రోక్తంగా శనిదేవుని ప్రతిష్ఠ జరిపారు. భక్తులు భక్తి శ్రద్ధలతో శనీశ్వరుని విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు భక్తుల చేత సంకల్పం పూర్తి చేయించి శనీశ్వరుడికి తైలాభిషేకాలను నిర్వహించారు. గరుడ వాహన సేవలో అప్పన్న దివ్య దర్శనం భక్తులను తరింపచేసింది. సింహాచలం శ్రీ వరాహ నృసింహస్వామివారి ఆలయంలో శ్రావణమాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. పరమ పవిత్ర శ్రావణ మాసంలో శ్రీమన్నారాయణుడి ఆరాధన శుభదాయకం. ఈ సందర్భంగా అప్పన్న ఉత్సవమూర్తి శ్రీ గోవిందరాజస్వామి వారిని సర్వాలంకార శోభితంగా ప్రియ భక్తుడైన గరుడాల్వార్లపై వెంచేపు చేసిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో సేవించి హారతులు అందజేశారు. భక్తులు వెండి వైనతేడుపై దివ్యంగా శోభిలిన సింహాచలం శ్రీ వరాహ నరసింహస్వామి వారి దర్శనం చేసుకుని పులకితులయ్యారు. తెలంగాణ రాష్ట్రం జంట నగరాలలోని పలు ఆలయాలు శ్రావణమాస శోభతో కళకళ్లాడుతున్నాయి. సికింద్రాబాద్ మోండా మార్కెట్ సమీపంలో నెలవైన శ్రీ పంచముఖ హనుమాన్ ఆలయం శ్రావణమాస పూజలతో శోభిల్లుతోంది. పంచముఖ హనుమాను అర్చకులు నారికేళ ఫలాలు, తమలపాకులు, తులసీదళ మాలలతో దివ్యంగా అలంకరించి ప్రత్యేకంగా కొలువు తీర్చారు. అనంతరం విశేష ఆరాధనలు జరిపి హారతులు అందజేశారు. అలాగే ఉపాలయంలో వేంచేసిన సీతారామ లక్ష్మణులకు పూజాధికాలను పూర్తి చేసి కర్పూర హారతులు అందజేశారు. అనంతపురం ఆర్ఎఫ్ రోడ్డులో వేంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం గోవిందనామ స్మరణలతో మారుమ్రోగింది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఎంతో ప్రీతికరమైన వారం శనివారం. స్వామివారిని 7 శనివారాలు 7 శనివార వ్రత దీక్షతో సేవిస్తే విశేష ఫలదాయకమని వేదవాక్కు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మూలమూర్తికి విశేష అలంకరణలతో నిత్య పూజలను పూర్తి చేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను సర్వాభరణ భూషితంగా కొలువు తీర్చి ఆగమ కైంకర్యాలు షోడశోపచార క్రతువులతో సేవించారు. అనంతరం అర్చకులు మహాసంకల్ప పూజలతో స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిపారు. భక్తులు మంగళకర పసుపు వర్ణ శోభిత సంప్రదాయ వస్త్రధారణలతో సామూహికంగా 7 కొండలవాడిని 7 శనివార వ్రత దీక్షతో ఆరాధించి మొక్కులు తీర్చుకున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాత గిరిపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించారు. ఇకపై విశేష పర్వదినాలలో గిరి ప్రదక్షిణోత్సవాన్ని వేడుకగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో శ్రీ త్రిదండి అహోబిల రామానుజ జీయర్ స్వామీజీ భక్తుల గోవిందనామ స్మరణల నడుమ పారిజాత గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి శాసనసభ్యులు రొంగ రోషన్ కుమార్, గిరి ప్రదక్షిణ మార్గం అభివృద్ధికి ఆర్థిక సహకారం అందజేసిన మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు, పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజులతో పాటు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఉభయ గోదావరి జిల్లాల నుండి తరలివచ్చిన భజన మండళ్ల సభ్యులు, కోలాట కళాకారులు, అశేషంగా భక్తులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా మధిరలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో కుంకుమ పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రావణ మాసం శనివారాన్ని పురస్కరించుకుని ప్రధాన గర్భాలయంలో వేంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నిత్య షోడశోపచారాలను నిర్వహించి చూడ చక్కగా అలంకరించారు. అనంతరం ఉపాలయంలో కొలువైన శ్రీ పద్మావతి దేవికి సుందర అలంకరణలతో ప్రత్యేక పూజలు జరిపారు. మహిళలు ఆలయ ప్రాంగణంలో ప్రణమిల్లి అర్చకుల సూచనలతో సహస్ర నామాలను పఠనం చేస్తూ కుంకుమ పూజలు జరుపుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి సమేత శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో విశేష అర్చనలు జరిగాయి.
శ్రావణ మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని జరిపారు. ఆ తర్వాత ఆలయంలో నిలవైన శ్రీ ఆంజనేయ స్వామి వారికి చందన పూజలు జరిపారు. మహిళలు స్వామివార్లకు స్వయంగా హారతులు సమర్పించి తరించారు. టీటీడీ నిత్యాన్న ప్రసాదం కోసం విజయవాడకు చెందిన భక్తులు 10 టన్నుల కూరగాయలను విరాళంగా పంపించారు. ఈ మేరకు విజయవాడకు చెందిన బుర్రా ప్రసాద్ కుటుంబ సభ్యులు 50,000 విలువ చేసే కూరగాయలను టీటీడీ అన్నప్రసాదం ట్రస్టు వాహనంలో ఉంచారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూరగాయల వాహనానికి ప్రత్యేక పూజలు జరిపి జెండా ఊపి ప్రారంభించారు. భక్తుల గోవిందనామస్మరణల నడుమ కూరగాయల వాహనం తిరుమలకు పయనమైంది. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం 85,486 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,929 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,85,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.